హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఒక కమ్మటి చక్కటి రెసిపీ, అస్సలు నీచు వాసన అనేది రాకుండా ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చేపల పులుసుని అసలు సిసలైన ఆంధ్ర స్టైల్లోనే ట్రెడిషనల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో సహా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, అంత బాగుంటుంది. చేపల పులుసు పెట్టడానికి భయపడే వాళ్ళకు కూడా ఇంతకు మించిన సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మరొకటి ఉండదు. ముందుగా మనం చేపల పులుసు చేసుకోవాలి అనుకున్నప్పుడు లంచ్ టైంలోకి అయితే మార్నింగే వండేసుకొని పక్కన పెట్టేసుకుంటే లంచ్ టైంకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. టేస్ట్ ఆ ఉప్పు కారం అంతా ముక్కకు పట్టేసి తినడానికైతే చాలా బాగుంటుంది. ముందుగా ఈ రెసిపీ కోసం చేప ముక్కల్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేయించుకొని 1-2 సార్లు క్రిస్టల్ సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. కేజీన్నర ముక్కల్లోకి ఒక మీడియం సైజు జామకాయ అంత చింతపండు సరిపోతుంది. ముందుగా చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 ఉల్లిపాయల్ని వీలైనంత చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 7-8 పచ్చిమిర్చి సరిపోతాయి. ఈ చేపల పులుసు కోసం ఫోటోలో చూపిస్తున్న విధంగా ముందుగానే చింతపండు పులుపుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కేజీన్నర చేపల పులుసులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ కారం పడుతుంది, ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అవసరం అవుతుంది, ఒక 1/2 స్పూన్ పసుపు. కంపల్సరీగా క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది చేపల పులుసుకి. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఈ విధంగా వేసుకొని క్రిస్టల్ సాల్ట్ వేసుకొని ఏవైనా పెద్ద ముక్కలు ఉంటే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, పచ్చిమిర్చి, కారం, ఆయిల్ వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పులుసుకి ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ కొంచెం పులుపు ఎక్కువైతే వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముక్క మాత్రం మునిగే వరకు పులుసు పోసుకోవాలి. కొత్తగా చేపల పులుసు చేసేవాళ్ళు ఈ టైంలో ఈ పులుసుని ఒకసారి టేస్ట్ చూడండి. మనం రెగ్యులర్గా తినే కారం కంటే ఇంకొంచెం ఎక్కువ ఉండాలి, పులుపు కూడా ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. అప్పుడే ఒక 2-3 గంటల తర్వాత ఈ చేప ముక్కలు పులుపుని కారాన్ని పీల్చుకొని మనం తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందే కారం కానీ పులుపు కానీ తగ్గితే తినేటప్పుడు అస్సలు టేస్ట్ అనిపించదు, ఇది గుర్తుపెట్టుకోండి. మనం కలిపెట్టుకున్న చేపల పులుసుని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఈ విధంగా పొంగుతూ ఉంటుంది. లైట్గా ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ముందే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయకూడదు, అలా వేస్తే ఏమవుతుందంటే ముక్క కొంచెం విడిపోతుంది. అందుకని ఒక 75% అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మంట తగ్గించి ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చెక్క, మొగ్గ, యాలకులు, 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలి. చేపల కూర ఒక్క రోజుకే చేసుకునే విధంగా అయితే ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క కూడా వేసుకుంటే మసాలాలోకి చాలా బాగుంటుంది.
మసాలాని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర మసాలా చల్లేసుకోవాలి. కొత్తిమీర మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని అలా 1 గంట పాటు వదిలేస్తే చక్కగా ఈ పులుపు కారం మసాలా అంతా ముక్కకు పట్టేసి సూపర్గా ఉంటుంది మన చేపల పులుసు. చూసారు కదండి ఎంత సింపుల్గా మన చేపల పులుసు రెడీ అయిపోయిందో. రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.